అందరికీ నమస్కారం. మిత్రులారా, రక్తహీనత. ఈ రక్తహీనత ప్రాబ్లమ్ అందరిలో వస్తుందండి. ఒకప్పుడు ఏదో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ అనేది ఉండకపోవడం వల్ల, వాళ్ళకి పోషకాహారాలు లేకపోవడం వల్ల రక్తహీనత వస్తుంది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అందరికీ వస్తుంది. బాగా డబ్బులున్నోళ్ళకి ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం పోషకాహారం ఉండట్లేదు. ఎందుకంటే డబ్బులు పెట్టుకొని వాళ్ళకి ఉండట్లేదు. ఎందుకంటే ఇళ్లలో తయారు చేయట్లేదు. అంత ఫాస్ట్ ఫుడ్ తినడం అలవాటైపోయింది. లేకపోతే స్విగ్గీలు, బొగ్గులు వీటికి ఫోన్ చేసి ఏది పెడితే అది తింటున్నారు. దాంతో ఉన్నది కూడా అబ్జర్వ్ కావట్లేదు. ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి. దాంతో వాళ్ళకే పోషకాహార లోపం వస్తుంది. వీళ్ళకి తిని ఎక్కువొస్తుంది, వాళ్ళకి తినకొస్తుంది. అలా తయారవుతుంది. అల్టిమేట్‌గా వచ్చేటువంటి ఈ రక్తహీనత ప్రాబ్లమ్‌ని తగ్గించుకోవడానికి ఏముంది, యాక్చువల్‌గా ఈ ఐరన్ టాబ్లెట్స్ అవి ఇవ్వడం ఇది జరుగుతూ ఉంటుంది. మనం చాలా రెమెడీస్ కూడా చెప్పాం. ఈరోజు ఇంకో రెమెడీ చెప్తా. దీన్ని యాక్చువల్‌గా పాండురోగం అంటారు. అంటే తెల్లగా పాలిపోయినట్టు ఉంటుంది. అంటే రక్తహీనత అంత సివియర్‌గా ఉంటుంది. స్కిన్ అంతా కూడా డ్రై అయిపోయి కళ్ళు చూసారు, కళ్ళు తెల్లగా ఉంటాయి. ఇటువంటి కండిషను పాండు వ్యాధి అంటారు. ఈ పాండు వ్యాధిని తగ్గించుకోవడానికి ఒక చిన్న చిట్కా చెప్పారు. మీకు కావాల్సింది వేప ఆకులు. వేప చెట్టు ఎక్కడుంటే అక్కడ తెచ్చుకోండి. ఆగండి. వేప ఆకుల్లో కూడా లేతగా ఉండాలి. పూర్తిగా గ్రీన్ అయిపోయినయి కాదు. గ్రీనిష్‌గా, రెడ్డిష్‌గా ఉంటాయి. అప్పుడే ఫ్రెష్‌గా వచ్చేటివి కనిపిస్తూ ఉంటాయి మీకు. అటువంటివి లేత వేప ఆకులు, వేప చిగుళ్ళనుకోండి. ఇటువంటివి తీసుకోండి. ఇటువంటివి తీసుకొని ఇంకా పటిక బెల్లం కూడా కావాలి. ఇప్పుడేం చేస్తారంటే ఈ లేత వేప ఆకుల్లో మనకు అజాడిన్ అని చెప్పి ఉంటుందండి. ఆ అజాడిన్ అనేది లివర్‌ని అలాగే స్ప్లీన్‌ని యాక్టివేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేయడం వల్ల మన బాడీలో ఎరిథ్రోపాయిసిస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అంటే యాక్చువల్‌గా బోన్స్‌లో ఎరిథ్రోపాయిసిస్ కూడా జరుగుతుంది. కాకపోతే రూట్ కాజ్ ఇక్కడి నుంచి స్టిమ్యులేషన్ వెళ్ళాలి. అది వెళ్ళి అక్కడ స్టిమ్యులేట్ కావడంతో మీకు ఆర్‌బీసీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అందుకని ఈ లేత వేప ఆకుల్ని నూరాలి. బాగా నూరి దాన్ని వస్త్రగాళితం చేయాలి. అంటే దాన్ని ఒక బట్టలో వేసేసి పిండితే రసం వస్తుంది. ఆ రసాన్ని సేకరించుకోవాలి. ఒక 30 ml ఈ వేప రసంలో పటిక బెల్లం కలపాలి. అంటే కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి ఎవరికి తగినంత వాళ్ళు వేసుకోవాలి. దీనికి ఏమి పర్టికులర్ రూల్ ఏం లేదు. పటిక బెల్లం ఎంత, 1 స్పూన్ వేసుకుంటారా, 2 స్పూన్లు వేసుకుంటారో మీ ఇష్టం. దాన్ని వేసి కలిపి అలా కదుపుతూ ఉంటే అది కాస్త కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత దాన్ని వేడి చేయాలి. అంటే బాగా మరగ్గా ఎక్కర్లేదు, గోరువెచ్చగా చేసుకొని కొంచెం వేలు పెడితే కొంచెం చుర్రుమనాలి. అంతవరకు వేడి చేసి దాన్ని ఒకే మోతాదులాగా తాగాలి. డోస్ పొద్దున సాయంత్రం 2 టైమ్స్ ఇలాగాని చేయగలిగితే 3 వారాల్లో మీకున్నటువంటి రక్తహీనత ప్రాబ్లం తగ్గిపోతుంది. పాండు వ్యాధి అనేది సమూలంగా తగ్గిపోతుంది. దాంతోపాటు కొంచెం యాక్చువల్‌గా పటిక బెల్లం కన్నా కూడా నల్ల బెల్లం కూడా బాగా పనిచేస్తుంది. కానీ నల్ల బెల్లం అందరికి దొరుకుతుందో లేదో తెలీదు. పటిక బెల్లం అయితే అందరికి దొరుకుతుంది. మీకు 2 ఆప్షన్లు ఉంటాయి. పటిక బెల్లం, నల్ల బెల్లం. అంటే నల్ల బెల్లానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాగే రోజులో ఎప్పుడైనా సరే ఒక 50 గ్రాముల నల్ల బెల్లం తింటే కూడా చాలా మంచిది. ఇది గాని చేయగలిగితే మీకున్నటువంటి ప్రాబ్లం 100% సాల్వ్ అయిపోతుంది. దీనివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కేవలం ఇది పెంచడమే కాదు, ఆటోమేటిక్‌గా మీ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. రెసిస్టెన్స్ పవర్స్ బాగా ఎక్కువవుతుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఈ నులిపురుగులు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మీ లివర్ యాక్టివేట్ అవుతుంది. ఫ్యాటీ లివర్ లాంటి ప్రాబ్లమ్ ఉంటే ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. చేసి చూస్తారు కదా! మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.